అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట రూరల్ మండలం వేములపల్లి విలేజ్లో దళిత మహిళ గురపురాణికి చెందిన ఎకరా 1.32 సెంట్ల భూమిని అక్రమంగా ఆక్రమించి కోళ్ల ఫారంను కట్టి కోళ్ల ఫారం ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్రమంగా సంపాదిస్తున్న పడాల సుబ్బారెడ్డిపై గత 10 సంవత్సరాలుగా చర్యలు తీసుకోవాలని, మా భూమిని మాకు అప్పజెప్పాలని కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు అనేక మంది అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోని పరిస్థితులు. ఈ విషయాలన్నీ మీడియాలో కూడా ప్రచారం రానివ్వకుండా అడ్డుకునే తనకున్న అధికార బలంతో దళితులకు అన్యాయం చేస్తున్న సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఇదే కాకుండా ప్రభుత్వ భూమిని ఇంకొక ఎకరం భూమిని ఆక్రమించుకుని నిర్మాణం చేసినా పట్టించుకునే అధికారులు, సుబ్బారెడ్డికి సపోర్ట్ చేస్తున్న అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే తనకు ఆత్మహత్య శరణమని, తన భూమిని తనకు ఇప్పించాలని, తన భూమిలో అక్రమంగా నిర్మించిన ధనలక్ష్మి పౌల్ట్రీ ఎదురుగా టెంట్ వేసి నిరసన తెలియజేస్తున్న దళితులు. నా పేరు గురపురాణి అండి. ఆలమూరు మండలం చెమ్మిలంక గ్రామం, కోనసీమ జిల్లా, అంబేద్కర్ డిస్ట్రిక్ట్ అండి. అయితే అత్తూరికి చెమ్మిలంక అండి, అమ్మగారు దోరపూడి అండి. అమ్మ వాసత్తాకుగా నాకు ఎకరా 27 సెంట్లు సేను ఇచ్చారండి. ఆ సేను మేము పామాయిలు, కందులు పండించుకునే వాళ్ళండి. అయితే మేము తర్వాత గేవలు తీయించుకోవడం జరిగిందండి. గేవలు తీయించుకున్నాక ఏమీ పండేవి కాదండి. ఇంకా గోయికని ఉంటే మేము కొంచెం నిర్లక్ష్యం చేసింది. నేను అత్తోరింటికి వెళ్ళిపోయి కొంత అనారోగ్య స్థితి వల్ల నేను రాలేకపోయానండి. పిల్లలు చిన్నోళ్ళు ఇంకా రాలేకపోవడంతో పడాల సుబ్బారెడ్డి ధనలక్ష్మి కోల్తే ఆత్మూరిండి అయింది. ఆయన ఆక్రమించుకున్నాడండి. అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఇంటి చుట్టూరు నేను కొన్ని వందల సార్లు పెద్ద మనిషిని తీసుకుని వెళ్ళానండి. అయితే నన్ను చాలాసార్లు ఎట్టగారిచ్చాడండి. నువ్వు మాల కులస్త్రాలు, నువ్వేం చేయగలదు, నువ్వు ఒక దళితురాలు, నీ వల్ల ఏం జరగదు అనేసి నన్ను ఎంతో ప్రయాణం చేశాడండి. నీకేమన్నా, నీ కింద ఏమైనా ఉంటే తెచ్చుకో అన్నాడండి. అయితే నేను ఫ్యామిలీ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఆయన పట్టుకెళ్ళానండి. ఇలాంటి 3 మంది ఇస్తారు, ఈఆర్ఓ 10,000 ఆడెత్తిస్తాడు, ఎంఆర్ఓకి 50,000 ఆడెత్తిస్తాడు అనేసి నన్ను ఎటకరించాడండి. అయితే ఇంకా అలాగే వెళ్తాం అనేసి నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 15 సంవత్సరాల మట్టి కూడా ఎన్నో లెటర్లు పెట్టి ఆ ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగానండి. కాకపోతే అధికారులు కూడా ఆయన కొనడం జరిగిందండి. అయితే అండి ముఖ్యంగా ఆత్రేయపరన్న తంగిళ్ళ రాజేశ్వరరావు అనే ఎంఆర్ఓ అండి ముఖ్య పాత్ర అండి. ఆయనే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎంఆర్ ఆఫీసులో ఆయన ఆఫ్ చేస్తున్నాడండి. సమస్తం కూడా అతనికి తెలిసింది. అయితే ఆరి గౌరీ గారిని, ఈఆర్ఓ సాయి గారిని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మండపట్లో నాకు చేస్తున్నారండి. అయితే నేను తీసుకుపోయానండి. ఇంకా నాకు ఏ న్యాయం జరుగుతలేదనేసి నేను అధికారుల చుట్టూ తిరుగుతూ మానేశానండి. అయితే నేను ఇంకా రాజకీయ బలం కూడా నాకు లేదండి. ఆర్థికమైన లోట్లు కూడా ఉన్నానండి. నా దగ్గర డబ్బు కూడా లేదండి, బలం కూడా లేదు. నేను నిరాకార పరిస్థితిలో ఉన్నానండి. అయితే ఇంక నేను నాకేమి ఇంకా ఏ దారి కానకండి. నేను ఇంకా నా సేలో టెంటేసి కూర్చున్నానండి. చేస్తారా నాకు న్యాయం జరుగుతుందండి, లేకపోతే నేనైతే ఆత్మహత్య చేసుకుంటానండి ఇక్కడ. అయితే నాకు సేల్ రాకపోయినా పర్వాలేదండి. దళిత సంఘంలో ఒక దళిత ఆత్మహత్య చేసుకుందని గొప్ప విజయాన్ని నేను పొందుకుంటానేమని ఆశిస్తున్నానండి. అంతే, నమస్కారం.